హలో ఫ్రెండ్స్, గొలుసులు మనం ఇంట్లోనే మెరుగు పట్టుకోవచ్చు. బయట వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చి పట్టించుకునే కన్నా మనమే పట్టుకోవచ్చు. చూసారు ఎంత తెల్లగా అంటే అంత తెల్లగా వచ్చాయి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో థమ్స్అప్ కూడా వేసుకోవచ్చు అండి. లాస్ట్లో కొంచెం థమ్స్అప్ కూడా కొంచెం వేసుకోండి, మరీ తెల్లగా వస్తుంది. నేను థమ్స్అప్ వేసి కడిగాను లాస్ట్లో, అప్పుడైతే వీడియో తీయలేదు. ఇది థమ్స్అప్ వేయక ముందు. అసలు చూసారు ఎంత తెల్లగా వచ్చాయి, మరీ నల్లగా ఉన్నాయని గొలుసులు అనేది. ఆ నల్లగా ఉండేవి అలా మరిగేటప్పుడు వేయాలి థమ్స్అప్. ఓ ఎల్లక్క పుల్లక్క ఎంత ఉంది ఎండి, నేను కూడా కొనాలి అంటారు ఇలాగా చూస్తే, మనం క్లీన్ చేసుకుని వేసుకుంటే. హలో ఫ్రెండ్స్, ముందు ఒక గిన్నె పెట్టేసుకుందాం, వాటర్ కొన్ని పోసేసుకుందాం. ఒక గ్లాసు స్టవ్ అయితే ముట్టించుకున్నాను, గిన్నె పెట్టుకొని వాటర్ అయితే పోసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఏం వేద్దామో చూపిస్తాను. ఈ గొలుసులన్నీ వేసేసుకుందాం. బేకింగ్ సోడా వేసేసుకుందాం. సరుపు కొంచెం వేసేసుకుందాం. ఇప్పుడు గరా 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 తిప్పేసుకుందాం. మిక్సింగ్ మిక్సింగ్ మిక్సింగ్, ఈ విధంగా అయితే మిక్సింగ్ చేసుకుందాం. ఇలా తిప్పుతూ ఉందాం, ఎందుకంటే సరుపు అంతా కరిగిద్ది కదా, కరిగి వాటర్కి ఈ విధంగా. సాల్ట్ కూడా వేసేసుకుందాం, కొంచెం సాల్ట్ కొంచెం వేసేసుకుందాం. ఇప్పుడు మిక్సింగ్ మిక్సింగ్ మిక్సింగ్. ఒక నిమ్మకాయ పిండేసుకుందాం. నిమ్మకాయ పిండుతుంటే పొంగేస్తుంది. ఇది పిండిన తర్వాత మా ముగ్గురు గొలుసులు అయితే వేసాము. మా చిన్న అమ్మాయి, పెద్ద అమ్మాయి, మా బావదైతే అది చేతిది బ్రాస్లెట్ అంటారు కదా, ఎండిది, అదొకటి కూడా వేసేసినాము. ఇప్పుడు మళ్ళీ మిక్సింగ్ మిక్సింగ్ మిక్సింగ్. చింతపండు కూడా మీ ఆప్షనల్, వేసేసుకుందాం. వేస్తే వేసుకోండి, లేకపోతే లేదు. ఇది వేయకపోయినా కూడా బాగానే తెల్లగా వస్తాయండి. చూసారు, అప్పుడే కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది. ఇక 10 నిమిషాలు అయితే బాగా ఉడకబెట్టుకుందాం. 10 నిమిషాలు అయితే ఉడకాలి. నురుగు వచ్చినప్పుడు పొంగుతుంది. పొంగేటప్పుడు మనమైతే ఈ విధంగా అయితే కలబెట్టుకోవాలి. అసలు ఎంత తెల్లగా మెరిసిపోతాయో మీరే చూడండి. ఇంకా ప్రాసెస్ అనేది ఇప్పుడే కాదండి, ఇంకా కొద్దిసేపు ఉంది ప్రాసెస్. ఉడికిన తర్వాత కూడా ప్రాసెస్ అనేది ఉంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మనం ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి వెళ్ళేటప్పుడు అయితే అప్పటికప్పుడు మనం కొత్తవి కొన్నట్టే ఉంటాయండి. ఈ విధంగా అయితే బయట మెరుగు పట్టించడానికి డబ్బులు ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈ విధంగా అయితే చేసుకుందాం. ఇదిగో పొంగడానికి అయితే వస్తుంది. పొంగేటప్పుడైతే ఈ విధంగా మిక్సింగ్ మిక్సింగ్ చేసుకోండి. ఈ విధంగా అయితే పైకి తెరులుతుంది. తెరిలేటప్పుడు కలబెట్టుకుందాం మిక్సింగ్. చూసారా ఏ విధంగా పొంగుతుందో. 10 నిమిషాలు ఉడికితే చాలండి. చూసారా, అప్పుడే కొంచెం కలర్ చేంజ్ కూడా అవుతుంది. ఎవరైనా చూసారంటే ఏంటి కొత్తవి కొన్నారా అంటారు ఇవి కానీ చూస్తే. ఓ ఎల్లక్క పుల్లక్క ఎంత ఉంది ఏంటి, నేను కూడా కొనాలి అంటారు ఇలా కానీ చూస్తే, మనం క్లీన్ చేసుకుని వేసుకుంటే. ఇంకా ఉడికిని ఇంకా స్టవ్ అయితే ఆపేసుకుందాం. 10 నిమిషాలు పట్టింది. ఇవైతే ఇంకా చల్లారాలి. ఒకసేపు పక్కన పెట్టుకుందాం, చల్లారినాక తీద్దాము. కొంచెం ప్లేట్లో సరుపు అయితే వేసుకుందాం. సపరేట్గా మళ్ళీ తోమడానికి ఇంత పట్టదు, మా అమ్మాయి ఎక్కువ వేసింది. ఇద్దరు గొలుసు తీసుకొని పెట్టుకొని కొంచెం సరుపు అంటుకొని, కొంచెంగా సరుపు అంటుకొని, కొంచెం సరుపు అయితే అంటుకొని దీని మీద అయితే రుద్దుకుందాం. అదేనా, ఇదిగో ఈ విధంగా అయితే రుద్దుకొని అంతా ఇదే మంచి వాటర్లో అయితే వేసుకొని కడుక్కుందాం. సరే, అసలు ఎలా వచ్చిందో తెల్లగా. అన్నీ ఈ విధంగా చేసుకోవాలి. అన్నీ ఈ విధంగా అయితే చేసుకుందాం. ఇప్పుడు అన్నీ అవి కూడా ఇట్లానే చేసుకుంటా. మరి ఏమనుకుంటున్నావు, మెరుగు పట్టించినట్టే వచ్చింది. ఇంకో ఈ విధంగా అయితే ఇవన్నీ క్లీన్ చేసుకొని అయితే మంచి వాటర్లో 2-3 సార్లు బాగా కడిగితే, ఇట్లా బాగా మనం కడిగినప్పుడు ఇట్లా ఇట్లా అన్నామంటే మట్టి ఉందనుకో ఈ సందులలో అదంతా పోతుంది. అసలు వైట్గా వస్తాయి. మనం బయట మెరుగు పట్టిస్తే
మినిమం 50 రూపాయలు 100 అయినా తీసుకుంటారు నాకు తెలిసి అయితే. ఇప్పుడు ఒక్కొక్కర పట్టీలకి మాత్రమే మనం ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకో బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా తెల్లగా వచ్చాయి. నచ్చితే మా ఛానల్ అయితే అర్చనారెడ్డి ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ. లైక్ చేయండి, షేర్ చేయండి, మరి కొందరికి షేర్ అవుతుంది. ఈ విధంగా అయితే కొంతమంది తెలియని వాళ్ళకు కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు.